జూమ్ అండి. సో మేడం గారు టీం మెంబర్స్ జాయిన్ అయ్యారు. అందరూ కూడా వెల్కమ్ చెప్పండి. అందరికీ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో వెల్కమ్ టీం మెంబర్స్, వెల్కమ్ మేడం, వెల్కమ్ టు జూమ్. మేడం వెల్కమ్ థ్యాంక్ టు యూ జూమ్. సార్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు జూమ్ మీటింగ్స్ మేడం. Welcome to Zoom meeting. మేడం వెల్కమ్ టు జూమ్ వెల్కమ్ మేడం. ఆల్ లీడర్స్ టు ది మేడం జూమ్ మీటింగ్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు జూమ్ మేడం. థ్యాంక్ యూ లీడర్స్ మిగతా Welcome, వాళ్ళందరూ madam. మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. మేడం Welcome, కంటిన్యూ. madam. Welcome to Zoom session, madam. All the best, madam. థ్యాంక్ యూ మేడం. సార్ మా లక్ష్మి మేడం గారు మాట్లాడతారు కదా సార్. మేడం సిగ్నల్ ప్రాబ్లం ఉందంటండి, జాయిన్ అవ్వండి. ఈ లోపు మీ తర్వాత మేడం కంటిన్యూ చేస్తారు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అందరికీ. ఓకే సార్ చెప్తాను సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రమణమ్మ మేడం గారు. నేను గుడ్ మార్నింగ్ దేవి మేడం. కానీ కాకపోతే ఫస్ట్ టైం నేను ఇదే మాట్లాడడం సార్. ఏ తప్పులు వచ్చినా సరే క్షమించండి సార్. ఫస్ట్ మా ప్లేనర్ మాట్లాడతారేమో అనుకున్నాను నేను. సార్ నాదైతే నేను పెద్దనాపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ వినిపిస్తుందా సార్? క్లియర్ అండి వినపడుతుంది మేడం, కంటిన్యూ చేయండి. సార్. ఓకే సార్. అయితే నాది పెద్దనాపల్లి సార్. నేను ఒక అంగన్వాడీ టీచర్గా చేస్తాను సార్. మా అప్లైనర్ వచ్చేసి రవితేజ సార్ గారు సార్. తర్వాత లక్ష్మి మేడం గారు సార్. నాకు ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ఎలా పరిచయం అయిందంటే సార్, నాకు అలాగే ఒక అంగన్వాడీ టీచర్ గారు చేసేవారు సార్ సిరిపురం. ఆ టీచర్ గారి ద్వారా నాకు ఇది పరిచయం అయిందండి. పరిచయం అయ్యి మా ఊరు రవితేజ సార్ గారు, మా లక్ష్మి మేడం గారు, తను నాతో చేసే టీచర్ గారు మా ఊరు వచ్చి ఒకరోజు మీటింగ్ పెట్టడం జరిగింది సార్. పెట్టితే సార్ చెప్పారు సార్ మాకు ఇలాగా. మా రవితేజ సార్ గారు ఏమన్నారంటే, ఇలాగా ఇందులో ఆదాయం అదే మామూలు ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది మేడం అని చెప్పారండి. కాకపోతే నాకు సరే సార్, ఆదాయము కావాలి, ఆరోగ్యము కావాలి. కాకపోతే మా పెద్ద పాప, నాకు నలుగురు అమ్మాయిలు సార్. మా పెద్ద పాప కీళ్ళవాతంతో బాధపడేది సార్. 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంది సార్ కీళ్ళవాతంతో. సార్తో నేను ఒకటే చెప్పాను సార్, సార్ నాకు ఇన్కమ్ కావాలి, కాకపోతే ఇన్కమ్ తర్వాత కానీ నా పెద్ద కూతురికి ఆరోగ్యం కావాలి సార్. ఇలా 18 సంవత్సరాలు బట్టి నుంచి కీళ్ళవాతం అండి అనేసి చెప్తే సారు, కాకపోతే నేను చాలా హాస్పిటల్ తిప్పానండి. కొన్ని లక్షలు కూడా ఖర్చు పెట్టాను సార్ ఆ అమ్మాయి కోసం అయితే. కాకపోతే లాస్ట్కి వచ్చేసి ఆవిడకి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే సార్, కాళ్ళు చేతులు ఇంకా క్రమేణా కాళ్ళు చేతులు వంకర పోతాయి. ఇంకా అమ్మాయిని ఇంకా మంచం మీద తప్పించి తను లేచి తిరిగే పరిస్థితి అయితే కాదని ప్రతి డాక్టర్ చెప్పారు సార్. తర్వాత ఇక్కడికి వచ్చింది ఈ సార్ వచ్చి నాకు ఇలా పరిచయం చేసి వెస్టేజ్ అనే ప్రోడక్ట్ ఉంటుంది మేడం, ఇదంతా ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి, మీరు వాడి చూడండి అని చెప్పారు సార్. చెప్తే అప్పటికే నాకు పంటి నొప్పి వచ్చేది సార్. పంటి నొప్పికి సరే వీళ్ళు ఇలా చెప్తున్నారు కదా, ఇంతవరకు వచ్చాక మనం ఏదో ఒకటి తీసుకుందాం అలాగనేసి నాకు అప్పటికి 5-6 సంవత్సరాల నుంచి పంటి నొప్పి ఉండేది సార్. ఆ పంటి నొప్పికి గానో పేస్ట్ ఇస్తాను తీసుకోండి మేడం అని ఇస్తే లక్ష్మి మేడం గారు నేను ఆ పేస్ట్ వాడాను సార్. వాడేసరికి నాకు బాగా పంటి నొప్పి అది తగ్గి రిజల్ట్ కనిపించింది సార్. అప్పుడు నేను మా పాపతో అన్నాను, ఎవరి ఇలాగా కొంచెం పంటి నొప్పి తగ్గింది చూద్దాం, అసలు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం కదా, లాస్ట్కి వచ్చేసి ఇంక ఇదే పరిస్థితికి వచ్చాము. కాకపోతే మేము లాస్ట్కి ఇంకా ఆ పరిస్థితి చూసి కూడా మేము డిసైడ్ అయిపోయాం సార్. మా రెండో అమ్మాయి డిఫార్మసీ చేసి తను మెడికల్ షాప్ సార్. తను ఏమందంటే, అమ్మ అక్కకైతే ఇంకా లాస్ట్కి వచ్చి ఇంక కాళ్ళు చేతులు వంకర పోయే స్టేజ్ ఆవిడది. ఇంక మనం ఆ అమ్మాయికి ఒక పాప బాబుని సార్. ఆ అమ్మాయికి మోనికాకి మనం అక్క ఇలా తిరిగేటప్పుడే మ్యారేజ్ చేస్తే బెటరు. ఆవిడకి ఇంకా 16 సంవత్సరం. కాకపోతే ఏదేమైనా అమ్మాయికి అక్క ఇలా తిరిగేటప్పుడే చేయడం అంటే నేను చాలా బాధపడ్డాను సార్. అయితే ఇంతకీ ఆ పరిస్థితిలో నేను ఆమెను చూడాలా అని మేము డిసైడ్ అయిపోయాం. కానీ అంతలో నాకు ఈ సారు ఈ మేడం గారు నాకు పరిచయం అయ్యి నాకు ఇలాగని చెప్పిన తర్వాత అప్పుడు నేను సరే చూద్దాం, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం కదా, ఇది కూడా లాస్ట్ అండ్ ఫైనల్ చూద్దాం అలాగనేసి ప్రోడక్ట్ తీసుకున్నాను సార్. మేడంని సార్ని అడిగితే ఇచ్చారు సార్. నూనె ఒకటి, ఆమ్లా ఒకటి, అలోవెరా, స్పెర్లోనా, గ్లూకోజమెన్, సిఎండి, కొలేజన్, కుకింగ్ ఆయిల్ అలా వాడాను సార్.
తను వాడిన తర్వాత ఒక 15 రోజులకే తన బరువు ఫస్ట్ 5 కేజీలు బరువు తగ్గింది సార్. తగ్గిన తర్వాత అలా కంటిన్యూ చేసామండి. కంటిన్యూ చేస్తే ఒక 2 నెలలు 3 నెలలు అలా వాడేసరికి అసలు తను డోక్రా వివోఏగా చేస్తారు సార్. తాను ఎక్కడికైనా బ్యాంకుకి వెళ్ళాలి అంటే గనక ఎవరైనా 2 ఎక్కించుకొని తీసుకెళ్ళడం, బండి ఎక్కించుకొని తీసుకెళ్ళడం, లేదంటే అక్కడ దింపిన తర్వాత మళ్ళీ చేతులు ఇచ్చి మళ్ళీ ఆవిడ సపోర్ట్ ఇస్తేనే కానీ ఎక్కలేకపోయేది మెట్లు కూడా. అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా పనిచేసింది సార్ తనకి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ మేము రిపోర్ట్ చేయించుకుంటే తనకే 0 పాయింట్ కూడా లేదు, అసలు కీళ్ళవాతం అని వచ్చింది సార్ రిపోర్ట్ అయితే. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. తర్వాత ఇప్పుడైతే ఆ అమ్మాయి అసలు ఎక్కడికి వెళ్ళినా సరే కనీసం ఒకళ్ళ సపోర్ట్ కూడా లేకుండా తనంతటిని తనే వెళ్ళి అన్ని చేసుకుంటూ వస్తుంది సార్. తర్వాత అలాగే ఒక అమ్మాయికి కిడ్నీ ప్రాబ్లం అండి. ఆల్రెడీ ఆపరేషన్ అయిందండి కిడ్నీకి. ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ కిడ్నీ వాపు వచ్చేసి నొప్పి వస్తుంది అనేసి వచ్చిందండి. ఇలా మా పాపను చూసిన తర్వాత ఎందుకని అతను బాగానే నడుస్తుంది, అంత అలా మెక్కేసిది కదా, ఎందుకు నడుస్తుంది బాగానంటే మేము ఇలాగ వేస్టేజ్ అనే ప్రోడక్ట్లు ఉన్నాయి, ఆ ప్రోడక్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అదంతా బాగా పనిచేస్తుంది అంటే నాకు కిడ్నీ నొప్పి వస్తుందని మళ్ళీ తన హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఆపరేషన్ పడుతుంది అన్నారట సార్. అంటే సరే ఇది ఒకసారి వాడి చూడండి అనేసి చెప్తే ఆ అమ్మాయికి కూడా నేను ఇచ్చాను సార్. ఫ్లాక్స్ ఆయిల్, కిడ్నీ ఆయిల్తో నూనె, కుకింగ్ ఆయిల్, ఆమ్లా, అలోవెరా, సిఎండి, పంచతులసి అవన్నీ కూడా నేను తనకి కొని ఇవ్వడం జరిగింది సార్. ఇచ్చిన తర్వాత తను ఒక నెలకే తనకి మంచి రిజల్ట్ వచ్చిందనమాట. ఆవిడైతే చేతులెత్తి దండం కూడా పెడతదండి నిజంగా. ఎందుకంటే నాకు చాలా బాగా పనిచేసింది, అసలు పడుకోలేకపోయేదాన్ని నేను ఇటువైపు. అలాంటప్పుడు నాకు చాలా బాగా పనిచేసింది అలాగనేసి తనకు కూడా అండి. అలాగే గ్యాస్ట్రిక్కి అలోవెరా, ఆమ్లా అలా నేను కొన్ని ప్రోడక్ట్లు ఇవ్వడం. కాకపోతే నేను ఇంకా బ్రాంజ్ కూడా అవ్వలేదు సార్. నేను వచ్చే డిసెంబర్కి బ్రాంజ్ అవుదామని నేను అనుకుంటున్నాను సార్. అందుకని నేను ఇలాగ ఇంకా నాకు ఎక్కువ టీంని పెంచుకుని నేను ఎక్కువ బాగా డెవలప్ అవుదాము అనే ఒక గోల్ పెట్టుకున్నాను సార్ నేనైతే. అందుకే సార్ ఇంకా విష్ యూ హెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ సార్. మా డ్రీమ్స్ సార్ డిసెంబర్కి బ్రాంజ్ అయిన తర్వాత ఇంకా డ్రీమ్స్ అయితే చాలా ఉంటాయి సార్. బ్రాంజ్ అయ్యి నేను కనీసం 2026కి కనీసం ఒక 30,000 జీతం అన్నా తీసుకుందాము అని ఉందండి నాకైతే. ఆ విశ్వానికే సమర్పించాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఎంబీ లక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. కంటిన్యూ చేయండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ రామకృష్ణ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు ఎంవి లక్ష్మి అండి. నేను తమ్మపేట నుంచి మాట్లాడుతున్నాను. నేను స్టార్టింగ్ ఇందులోకి రావడం నా హెల్త్ కోసం వచ్చానండి. నాకు థైరాయిడ్ బాగా ఎక్కువగా ఉండేది. అసలు ఇలాగా ఆ, శీతాకాలం అయితే అసలు నేను మాట్లాడడానికి కూడా వచ్చేది కాదండి. నాకు గొంతు అనేది అంతలాగా పట్టుకుని ఉండేదన్నమాట. అంటే మాట్లాడడానికి రాదండి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. అది తెలుస్తుందండి వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆ బాధ ఏంటో. అది ఫ్లాక్స్ వాడడం వల్ల చాలా అంటే ఆ, అన్ని ప్రొడక్ట్స్ వాడలేని వాళ్ళు ఒక ఫ్లాక్స్ ఒకటి వాడితే కూడా నాకు రిజల్ట్ చెప్పిన వాళ్ళు ఉన్నారండి. సో నేను మన దాంట్లో ప్రొడక్ట్ వాడిన తర్వాత నాకు థైరాయిడ్ లేదండి. ఇప్పుడు థైరాయిడ్ జీరోలో ఉంది. నేను 6 months వాడాను, నాకు తగ్గింది. నేను ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి మంచి రిజల్ట్ అండి. స్టార్టింగ్ మన నో అని చెప్తారు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు, కాదు అని ఒక్క పేస్ట్ ఇచ్చి, లేదంటే ఏదైనా వాళ్ళకి ఏదైతే మనకి కనెక్ట్ అవుతారో అన్నట్టుగా ఒక్క ప్రొడక్ట్ ఇచ్చి వస్తే తర్వాత వాళ్ళ నుంచే మనకి కాల్ వస్తుందండి. లేదంటే టైం పట్టొచ్చు, అంటే ఒక 2-3 months టైం పట్టొచ్చు. కానీ ఇవాళ పొద్దున్నే ఒకరికి నేను పేస్ట్ ఇచ్చానండి. వాళ్ళ ఇంటికి నేను చెప్పడానికి వెళ్ళినప్పుడు, మా ఊర్లోనే చెప్పడానికి వెళ్ళినప్పుడు అలా చూసారు. అంటే ఒక రకంగా వీళ్ళకి ఏం తెలుసు అన్నట్టుగా. సో నేను చెప్పాను ఇలా వాడండి, అంటే ఊర్లో అంటాం కదండి పెద్దమ్మ గారు, ఇలా వాడండి బాగా పనిచేస్తుంది ఆ అని అంటే కుకింగ్ ఆయిల్ ఇవన్నీ తెప్పించుకుని వాడారండి. వాడిన తర్వాత వాళ్ళ
వాళ్ళ ఆయన గారికి పంటి నొప్పి చాలా విపరీతంగా బాధ పెట్టేసేదంట. సెన్సోడైన్ పేస్ట్ వాడేవారంట. ఆ పేస్ట్ అది 150 అమ్మా, అది ఎంత చక్కగా భలే, అది వాడితేనే బాగుంటది అని అంటే, కాదండి నీమ్ పేస్ట్ వాడండి మీకు రిజల్ట్ వచ్చిన అంటే నేను వాళ్ళని కనెక్ట్ చేయడానికి స్టార్టింగ్ ఏం చేశానంటే, రిజల్ట్ వచ్చిన తర్వాత ఇద్దరు కానండి అంటే తెలిసిన వాళ్ళు కదా, ఆ అలాగే అప్పుడు ఇద్దరు గాని పెద్దమ్మ అప్పటి వరకు వద్దులే మామూలుగా వాడండి అనేసి అన్నాను అని ఒక పేస్ట్ ఇచ్చి వచ్చాను. పేస్ట్ వాడిన తర్వాత పొద్దున్న సాయంత్రం బ్రష్ చేయండి అని చెప్పాను మన డెంటాష్యూర్. అయితే అది వాడిన తర్వాత ఒక 1 వీక్ కి అతనికి పంటి నొప్పి తగ్గిన తర్వాత, ఆ అమ్మాయిని ఒకసారి రమ్మని చెప్పు లక్ష్మిని, నాకు పన్ను నొప్పి బాగా తగ్గింది అని చెప్తే, తర్వాత కుకింగ్ ఆయిల్ అవి తీసుకున్నారండి. ఇప్పుడు వాడుతున్నారు. మొన్న రీసెంట్ పేస్ట్ అయిపోతే, పేస్ట్ లేదంటే నిన్న కాకినాడ వెళ్ళాను కదా, అక్కడ తీసుకున్నాను. పొద్దున వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారండి వాళ్ళే. అంటే వాళ్ళకి అలవాటు చేసేటంత సేపు మనం కొంచెం అంటే పిల్లలకి ఎలా అయితే మనం వాళ్ళకి తినిపించడానికి వీటికి ఎలాగ అయితే టైం కొంచెం విసిగించినట్టు అంటే కొందరు అలా ఉంటారు. తర్వాత వాళ్ళే కనెక్ట్ అయితే వాళ్ళే మన దగ్గరకు వచ్చి పట్టుకెళ్తారండి. అది నేను వాళ్ళ నుంచి అప్పుడు అనుకున్నాను. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు ఆవిడే విన్నారు. అతనికి పెయిన్ వస్తుంది కాబట్టి ఆ పెదనాన్నగారు మాత్రం చక్క శ్రద్ధగా విన్నారు. సరే అమ్మా అంతా బాగానే చెప్తున్నావు, తగ్గితే మాత్రం కంటిన్యూ చేస్తామమ్మా అని. అలా నా దగ్గర ఇప్పుడు నేను వాడిన ఇచ్చిన వాళ్ళ చాలా మంది రిజల్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. అలాగే వాటర్ ప్యూరిఫైర్ కి మా అత్తకిస్తే ఆవిడకి చాలా మంచి రిజల్ట్ ఉంది. వాటర్ తాగిన తర్వాత బాడీ పెయిన్స్ తగ్గేయండి. ఆవిడకి హార్ట్ ఆపరేషన్ అయింది. ఒళ్ళంతా నొప్పులు. అలాగే వాళ్ళ ఇంట్లో మా తాతయ్య గారు ఉంటారు. ఆయనకి 90 సంవత్సరాల పైనే ఉంటది. అతను కూడా అసలు ఎంత యాక్టివ్ గాను ఈ ఇవి ఈ వాటర్ కి చాలా తేడా. క్యాన్ వాటర్ తాగితే ఎక్కలేని నొప్పులు వచ్చేస్తున్నాయి. అదే ఈ వాటర్ ప్యూరిఫై లో వాటర్ తాగుతుంటే టాబ్లెట్ వేసుకోకుండా నొప్పులు తగ్గుతున్నాయి అని చెప్తున్నారండి. ఇంకా తీసుకోవడానికి ఉన్నారు కానీ వెనక ముందు ఆడుతున్నారండి. అందుకని నేను అలాగే అన్నాను వినిపిస్తాను అనమాట. ఇలాగా చెప్పండి తాతయ్య గారు, లేదంటే అత్త ఇలా చెప్పండి అని చెప్తుంటాను. అంటే మనం చెప్పేదానికన్నా కొంచెం వాడిన వాళ్ళు వాయిస్ ఇస్తే బాగుంటదని వాళ్ళతో చెప్పిస్తానండి. ఇంకా కొంచెం డౌట్ గా ఉన్నారు, వస్తారు వాళ్ళు కూడా. సో నేను ఈ ఇయర్ ఎండింగ్ కి హలో ఈ ఇయర్ ఎండింగ్ కి మేడం మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం, సార్ ఇంకా టెస్ట్ మనీ చెప్పండి మేడం. మీ టీంలో చాలా ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లంకి ఇచ్చారు, ఏం రిజల్ట్ వచ్చింది అన్నది చెప్తే మనకి మీ సెషన్ అందరికీ ఉపయోగపడుతుందండి. ఓకే సార్. మీ ద్వారా మంచి రిజల్ట్స్ అనేవి వచ్చాయి, అవన్నీ కూడా షేర్ చేయండి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ పెరాలసిస్ కి ఇచ్చామండి చిన్నింపేటలో, ఇక్కడ ఎర్రవరం దగ్గర చిన్నింపేటలో. ఆ మేడం కి చాలా హాస్పిటల్ తిరిగారంటండి, అవ్వదు అని చెప్పారంటండి. ఎక్కడా కూడాను వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టారండి. 6 లక్షలు అయిందండి మాకు అని చెప్పారు. చెప్తే నీలవేణి గారు తీసుకొచ్చారండి నా డౌనా మేడం. ఆ మేడం చెప్తే వాళ్ళు విసిగిపోయి ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి గారు సచివేణి గారు, సరే అండి వాడతామండి, స్లోగా ఉంటది, ఈ నాకు ఇంట్రెస్ట్ ఇలాంటివి అని ఆ మేడం గారు వెంటనే నీలవేణి గారితో ఐడి వేయించుకోండి మేడం అంటే ఐడి వద్దన్నారండి. నేను అసలు ఐడి వేయించుకోనండి, నాకు వద్దు, మీ ఐడి మీద తీసుకొద్దురు గాని అని చెప్పారండి. అటువంటిది వాడిన తర్వాత 3 నెలలకి ఆవిడకి మాట వచ్చిందండి. 3 నెలలకి అంటే ఆవిడకి ఇంకా మాట గట అంత ఏమీ లేదు. ఇంకా తినిపించడం అంత చిన్నపిల్లల కన్నా అలా చేసేవారు అనమాట. అటువంటిది అమ్మ నాకు టీ ఇవ్వు, అమ్మ నాకు మన ఎలర్జీ నైన్ని, అమ్మ నాకు అరకు పట్టించు, అమ్మ నాకు మందులు వెయ్యి అనేసి ఆవిడకి వాయిస్ వచ్చిందండి. వాయిస్ వచ్చినప్పుడు నాకు వెంటనే ఫోన్ చేసి ఆ నీలవేణి గారికి చెప్తే, నీలవేణి గారు వెంటనే ఫోన్ చేసి, అమ్మ నాకు ఇలాగా నా డౌన్ ఇచ్చారు కదా మేడం, వాళ్ళు ఆవిడకి మాట వచ్చింది అని ఆనందంతో చెప్తే ఆవిడ అసలు ఎంత ఆనందం. నేను వెంటనే మా అప్లైనర్ రవితేజ సార్ కాల్ చేసే, సార్ మనం ఇలాగా ఇక్కడ ఇచ్చాం కదండి, ఆ మేడం గారికి మాట వచ్చిందండి అని చెప్తే, వస్తాయి మేడం వాడాలి, కంప్లైంట్ పెద్దది కదా, ఒక 8 months అన్నా రెగ్యులర్ గా వాడితే మేడం కి క్యూర్ అవుతుంది అంటే, వాళ్ళు అక్కడికి వెళ్ళామండి, వీడియో కూడా తీసుకున్నాము. ఆవిడ ఆనందం ఇంకా పేషెంట్ ఆనందం ఏంటంటే, మేము వెళ్ళినప్పుడు కూర్చోమని అంటున్నారు, కూర్చోండి వాళ్ళకి
కూర్చోండి, డ్రింక్ వేసి ఇవ్వండి, లేదంటే టీ పెట్టండి అని చెప్తున్నారండి ఇలాగా. అసలు ఆవిడని చూసినప్పుడు నాకు ఇంటికి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపించిందంటే నిజంగా మనం డాక్టర్స్ కాదు, కానీ మన వల్ల అంత సఫర్ అయిపోతున్న వాళ్ళు అంత హ్యాపీగా నేను ఆవిడ కళ్ళల్లో ఆనందం చూసానండి. నేను ఆ రోజు వచ్చిన తర్వాత కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే మనం బయట ఏదైనా వర్క్ చేయొచ్చు, కానీ అది ఏదో మన జీవితాన్ని ముందుకు సాగడం కోసం, అంటే ప్రతి ఒక్కరు ఎవరికి తగ్గట్టు చేతి వర్క్ ఉంటే అది, లేదంటే జాబ్ పర్పస్ అలా చేస్తుండొచ్చు. కానీ ఎదుటి వాళ్ళకి మరీ అంత ఆనందం ఇచ్చేటట్టుగా ఏది ఇస్తే వస్తదండి? మనం ఏదైనా ఒక చీర పెడితే అది అప్పటికే, లేదంటే ఇంటికెళ్ళినప్పుడు చూస్తే అది అప్పటికే. కానీ ఆరోగ్యం అనేది వాళ్ళకి ఎంతంటే వాళ్ళ పిల్లలు అలాగా మన వల్ల ఒకళ్ళకి ఆరోగ్యం అందించడం వల్ల వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నేనైతే ఇంకా నాకు అప్పుడు ఆ రోజు డిసైడ్ అయిపోయానండి. ఇంక నేను ఇక చాలా అసలు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. అప్పుడు చెప్పాను నేను సత్యవేణి గారికి, మేడం మీరు కూడా ఐడి వేసుకోండి, మీ అమ్మగారికి ఈ రిజల్ట్ వచ్చింది కదా, సో మీరు ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా, అలాగా ఎంతో మంది సఫర్ అవుతుంటారు కదా, అలా మీరు బిజినెస్ చేసినట్టు. అప్పుడు కూడా ఆవిడ ఐడి వద్దన్నారండి. ఐడి వద్దు మేడం, మేము తీసుకుంటామని. సో ఇలాగా అయిన తర్వాత వాళ్ళ అమ్మగారికి ఇంకొంచెం ఇప్పుడు ఆవిడ లెగిసి నించుంటున్నారు. ఇప్పుడు ఐడి తీసుకుంటున్నారండి. ఇప్పుడు మంత్లీ మంత్లీ మనం మనం ఫోన్ చెయ్యదు ఆవిడ. ఆవిడకి తెలుసు కదా ఏమేమినో అవి తెచ్చుకుంటారు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి ఏమి కావాలి, పేస్టులు, కుకింగ్ ఆయిల్, ఇవి ఆవిడ ఐడి మీద తీసుకుని ఇస్తున్నారు. నేను స్టార్టింగే చెప్పానండి ఆవిడకి, ఐడి తీసుకోండి మేడం, చక్కగా మాట్లాడతారు మేడం కూడా. సో నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా ఇచ్చానండి ఇక్కడ అన్నవరంలో మేడంకి. ఆవిడకి కాళ్ళు అనేవి బాగా విపరీతంగా పెచ్చులు పెచ్చులు, ఇంకా ఇలాగా ముక్కలు ముక్కలుగా ఊడిపోయినట్టు ఉన్నాయండి బాగా. అయితే మేడం మీరు ఇలాగా ప్రొడక్ట్ మార్చుకోండి, ఇలాగా లేడీస్ మనం పొద్దున్న లెగిసి ఇంటి ఇంటి పనిలో ఉంటాం కదా అంటే, మార్చమమ్మ మా ఆయన గారు ఒప్పుకోరు ఇలా అనేసి అన్నారండి ఆవిడ. ఓకే మేడం, అయితే కాళ్ళు పగలకి తీసుకోండి, మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు చేంజ్ చేద్దురు గాని అని చెప్పానండి. ఫుట్ క్రీమ్ తీసుకున్నారు. ఇప్పుడు మేడంకి 4 days 4 రోజులు నేను ఎలా అయితే చెప్పానో అలాగే వేడి నీళ్ళతోటి ఆవిడ చక్కగా వాష్ చేసుకుని అప్లై చేస్తే ఫోన్ చేసి, నిజంగానండి బయట క్రీము అలాగా రాస్తూ ఉండాలి, కానీ ఇది చాలా స్మూత్ గా ఉంది, చక్కగా నాకు తగ్గిందండి, మీరు చెప్పేది కరెక్టే, బాగా పనిచేస్తుంది అన్నారు. ఒకసారి యూట్యూబ్ అది చూడండి మేడం అని చెప్పానండి. ఆవిడ కూడా ఇంకా ఐడియా ఇవ్వలేదు, ఆ ఆలోచిస్తున్నారండి ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి పింపుల్స్ కి ఇచ్చానండి కాలేజ్ అమ్మాయికి ఫేస్ వాష్. బాగా తనకి ఆ ఆయిలీగా అయిపోతుంది అక్క నాకు ఫేస్ అంతాను, నాకు పింపుల్స్ తగ్గట్లేదండి. తనకి ఫేస్ వాష్ కి పింపుల్స్ తగ్గాయంటండి, చాలా నీట్ గా ఉంది. అప్పటికన్నా మచ్చలు అయ్యి కూడా తగ్గినాయి అక్క, బాగుంది అంటే తను ఐడి తీసుకో అని చెప్పాను. ఐడి తీసుకొని చెప్పానండి తనకేను. తను అంటే నాకు స్టడీ పరంగా డిస్టర్బ్ అవుతుంది అక్క అని అంటుంది, కానీ తనని కూడా తీసుకొస్తానండి, ఒక మీటింగ్ తీసుకొస్తే తనకి అర్థమవుతుంది కదా అని. అలాగే బెండపూడిలో బెండపూడిలో వచ్చి రీసెంట్ గా 2 months బ్యాక్ పెరాలసిస్ పేషెంట్ కి క్రిల్ ఆయిల్, మన మన ప్రొడక్ట్ లో క్రిల్ ఆయిల్ అండి, ఎలర్జీ 9, కుకింగ్ ఆయిల్, సిఎండి, ఒకటి సిఎండి కుకింగ్ ఆయిల్, ఎలర్జీ 9 ఇవి ఇచ్చామండి. ఇంకా నోని స్పిర్లోనా ఇవి ఇచ్చామండి. అతను నాతోటి ఎంత చక్కగా మాట్లాడారంటే, మార్నింగే కాల్ చేశాను, సరే ఎలా ఎలా ఉందండి మీకు అంటే, అమ్మ నాకు తల ఎలా పైకి ఎత్తుతుంటే ఆ నాకు బుర్రలోని బ్లడ్ గడ్డ కట్టేస్తుంది అన్నారు కదమ్మా, ఇది తల ఇసురుతూ ఉండేది, కానీ నాకు ఇప్పుడు చాలా తేలిగ్గా, అంటే ఇంతకు ముందు నాకు పెరాలసిస్ రాకముందు ఎలా అయితే ఉండేదో అలాగే ఉంది, చాలా బాగా ఉంది. అసలు నాకు అర్థం కాలేదు, హాస్పిటల్కి వెళ్తే ఎన్ని మందులమ్మా నాకు, మీరు వస్తారు కదా రేపు చూపిస్తాను, సంచితోటి ఉన్నాయి మందులు, అన్ని మింగితేనే నాకు ఏం కాలేదు, అలాంటిది ఇది ఇప్పుడు 2వ నెల నేను స్టార్ట్ చేయబట్టి నాకు ఈ తల అనేది బరువు తగ్గింది అంటున్నారండి. చూసారండి, అంటే క్రిల్ అనేది చాలా బాగా, నేను పెరాలసిస్ పేషెంట్లో గమనించింది ఏంటంటే, క్రిల్ వాడడం వల్ల వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది వస్తుందండి.
వాళ్ళు అసలు అంత ఇంత ఆనందం కాదు. వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ, మేము ఇన్ని వాడేమండి, రాలేదు. గ్రిల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ట్రిక్ ఇచ్చానండి. గ్యాస్ట్రిక్ కి ప్రైవేట్ టీచర్ కి ఇచ్చాను. ఆ మేడం ఇదే వాడారండి, అలోవెరా ఆమ్లా వాడారు. నాకు చాలా విపరీతంగా ఉండేది లక్ష్మి, ఇలాగా నాకు పెయిన్ వచ్చేస్తూ ఉండేది, కానీ చాలా బాగా పనిచేసింది. నువ్వు ఎప్పుడు ఇంత ఇంత యాక్టివ్గా ఉంటావు అందుకా అని అడుగుతున్నారు. అయితే హోమ్ కేర్ అవి కూడా చేంజ్ చేసుకోండి మేడం అన్నాను. స్లోగా ఇంకా హెయిర్ ఆయిల్, షాంపూస్ ఇవి తీసుకుంటున్నారండి. మెల్లిగా మేడం కూడా ఐడియా వేసి తర్వాత చెప్దామనేసి, అంటే స్టార్టింగే చెప్పేస్తుంటే వాళ్ళు అమ్మో ఇన్ని ఆ, రావాలా చెయ్యాలా అనేసి అంటున్నారండి. అలా కాకుండా మెల్లిమెల్లిగా ఒక్కొక్క ప్రొడక్ట్ ఇస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. వాళ్ళకి తగ్గిన తర్వాత అప్పుడు మెల్లిగా బిజినెస్ లోకి చెప్దామనేసి స్టార్టింగ్ నేను ఇంకా ఏం చెప్పలేదండి. ఓకే మేడం, అలాగే అండి, మీకు తెలిసిన వాళ్ళకి టీచర్స్ ఉంటారు కదా, చెప్పండి మేడం, నేను వచ్చినప్పుడు కలుస్తానని చెప్పానండి. అలాగే రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ ఒక తాతయ్య గారికి మా అమ్మగారు చెప్పారండి. ఇలాగా ఇప్పుడు అందరికి జలుబు చేస్తుంటది కదా ఎక్కువగాని, నాకు జలుబు చేసి 6 నెలలు అయిందండి. నాకు ఎక్కడ వాటర్ చేంజ్ అయినా, భోజనాలకి ఎక్కడికి వెళ్ళినా వాటర్ చేంజ్ అయినా జలుబు చేసేస్తుంది. మేము అలాంటి తిరుపతి వెళ్ళొచ్చాము. తిరుపతి వెళ్ళొచ్చినా కూడా డైలీ తల నుంచి స్నానం చేసినా కూడా జలుబు రాలేదు. ఎందుకంటే పంచతులసి పట్టుకెళ్ళాము. ఎక్కడ వాటర్ బాటిల్ కొనుక్కున్నా, లేదంటే ఎక్కడ మనం బయట వాటర్ తాగినా అప్పుడు ఒక చుక్క వేసుకుని అందులో తాగేస్తే సరిపోద్దని మా అమ్మగారు చెప్పారండి. ఆ తాతయ్య గారు తీసుకురమ్మన్నారు. ఆయనకి మా ఇంట్లో సగం వాడిందంటే ఇచ్చేసాను నేను, ఇది వాడండి అని. చాలా బాగుందమ్మా, తీసుకురా అని చెప్పారండి. బాగా పనిచేస్తుంది, నిజమే అమ్మగారు చెప్పారు నాకు. నాకు తీసుకురాని మధ్యాహ్నం కూడా వచ్చారండి ఆయన. అమ్మ పంచతులసి తెచ్చావా అనేసి. తెస్తానండి, రేపు తెచ్చిస్తాను అని చెప్పానండి. సో మన ప్రొడక్ట్ అనేది స్టార్టింగ్ వాళ్ళకి కొత్త, అంటే అందరూ వింటారండి. మనం పాజిటివ్ గా స్టార్టింగ్ మనం వాళ్ళని కనెక్ట్ చేసేంత వరకు కొంచెం ఓపికగా ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా అర్థమైతే వస్తారండి. థ్యాంక్ యూ లీడర్స్. మేడం, మీ యొక్క డ్రీమ్ అండి. సార్ నేను ఇయర్ ఎండింగ్ కి గోల్డ్ డైరెక్టర్ అవ్వాలని డ్రీమ్ తో ఉన్నాను సార్. ఈ ఇయర్ ఎండింగ్ కి. థ్యాంక్ యూ సార్, విష్ వెల్ సార్. ఓకే మేడం, నెక్స్ట్ ఎవరు మేడం మీ టీంలో మాట్లాడేది? పివి లక్ష్మి గారండి. మేడం పివి లక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేయండి మేడం. పివి లక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేయండి మేడం. లేదంటే వీడియో ఆన్ చేసుకోండి మేడం. సో మీ కోహోస్ట్ అనేది ఇస్తానండి. మేడం నెక్స్ట్ అండి ఇంకొకరు. సో ఇందులో 2 నేమ్స్ ఉన్నాయండి, vivo1820, vivo1223. సో 1 minute లీడర్స్. మేడం ఎంబి లక్ష్మి మేడం. సో లీడర్స్ వెయిట్ చేయండి 1 minute.
మేడం హ్యాండ్ రైజ్ చేయండి మేడం. పివి లక్ష్మి గారు. వివో 1223 ఎవరండి? గుడ్ మార్నింగ్ లీడర్స్. అలాఫీ గుడ్ మార్నింగ్ అండి. మేడం గుడ్ మార్నింగ్ సార్. పివి లక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేయడం తెలియకపోవచ్చు సార్. కృపావతి మేడం లైన్లోకి వచ్చారు సార్. అన్మ్యూట్ అయ్యారు కృపావతి మేడం. సార్ బి నేను సమ్ మాట్లాడాను సార్. 1 minute అండి. ఆ వాయిస్ వినిపించలేదు మేడం, ఇప్పుడు మాట్లాడండి. మాట్లాడారండి, మాట్లాడారు. అయిపోయిందండి మాట్లాడారా? మేడం గారు. అయిపోయిందా? ఓకే ఓకే. అదే ఆఫీస్లో ఉన్నాం, బయటకు వచ్చాను సార్ ఇప్పుడే. అవునా సార్? మేడం బి సంయుక్త అన్మ్యూట్ చేసుకోండి. మైక్ బటన్ మీద క్లిక్ చేయండి. మేడం మీరేండి పివి లక్ష్మి గారు? సార్ చెప్పండి. మాట్లాడండి మేడం, మాట్లాడండి. నా వాయిస్ గుడ్ వినబడుతుందా మార్నింగ్. సార్? వినపడుతుంది మేడం. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా ఉన్న వాయిస్ వినబడుతుందా సార్? క్లియర్గా ఉంది మేడం, మాట్లాడండి, వినపడుతుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా గుడ్ మార్నింగ్ బొప్ప సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రవితేజ్ సార్. నా పేరు పివి లక్ష్మి అండి, మాది కాకినాడ సార్. నేను విస్టేజ్ లో రాకముందు ఈ విస్టేజ్ ఎలా పరిచయం అయిందంటే సార్, ఒకసారి మేము మెడిటేషన్ క్లాస్ లోని మాకు ఎంవి లక్ష్మి పరిచయం అయింది సార్. ఆవిడ అయినప్పుడు మాటల టాపిక్లు ఇలా నేను చేస్తున్నానమ్మా అని అన్నారండి. ఏంటి ఏం చేస్తున్నావు అని అడిగితే ఎలా విస్టేజ్ అన్న కంపెనీ అని చెప్పేసి అన్నారండి. ఇందులో నేను ఏదో చెయ్యాలనుకుంటున్నాను, మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు, ఒంటరిగా ఉంటే నాకు ఏదో ఆలోచనలు వస్తున్నాయి, ఏదో చేయాలనుకుంటున్నాను లక్ష్మి, నేను ఏదైనా బిజినెస్ ప్లాన్ చేయాలనుకుంటున్నానంటే, లేదమ్మా ఇది చాలా బాగుంటుంది, ఇందులో రావడం వల్ల నీకు మంచి కారు వస్తుంది, హౌస్ వస్తుంది అని చెప్పారు సార్. అయితే దాని గురించి నాకు పూర్తి వివరణ చెప్పలేదు సార్. తర్వాత చెప్తానమ్మా అని ఫోన్ నెంబర్ ఇచ్చి చూపుతున్నారండి. తర్వాత నాకు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నేను మా అమ్మాయి గారి ఇంటికి వనపర్తి వెళ్తే అక్కడ శ్రీదేవి మేడం అని పరిచయం అయ్యారండి. అప్పుడే శ్రీదేవి మేడం అన్న ఆవిడ ఈ మీటింగ్ రండి మేడం అన్నారు. నేను రానండి అన్నాను. అయితే ఐడియా తీసుకోండి, జాయిన్ అవ్వండి మేడం గారు అనేసి అన్నారు. చాలా పాపం ప్రోత్సహించారండి. మా ఇంటికి కూడా వచ్చారు, మా అమ్మాయి గారి ఇంటికి వచ్చి రండి మేడం గారు మీకు అంత సబ్జెక్ట్ చెప్తామన్నారండి. లేదు మేడం గారు, మా ఫ్రెండ్ ఒక ఆవిడ పరిచయం అయ్యారు, మాది కాకినాడే కదా, లక్ష్మి గారి దగ్గర నేను ఐడియా తీసుకుంటానని చెప్పారండి. అంటే అప్పటి నుంచి ఆవిడ వీడియోలు అవి పంపిస్తామని చెప్పారండి. ఆ వీడియోలు పంపిస్తాం వల్ల నాకు చాలా బాగున్నాయండి. అయితే దాని గురించి నేను అస్తమానం లక్ష్మికి ఫోన్ చేస్తాను, అమ్మ నాకు దీని గురించి ఏంటో చెప్పు, వీడియోలు బాగా చెప్తున్నారంటే నువ్వు ప్రోడక్ట్ తీసుకో అమ్మన్నదండి. అంటే నేనే సార్ వెళ్ళి కాకినాడ వెళ్ళి ప్రోడక్ట్ తీసుకున్నాం సార్. తర్వాత నాకు ఆల్రెడీ 75 థైరాయిడ్ ఉండేది సార్. సార్ నా వాయిస్ బ్రేక్ అవుతుందా సార్? హలో లేదు సార్. మేడం, క్లియర్గా ఉందండి, మాట్లాడండి. థైరాయిడ్ ఉంది సార్ నాకు. తర్వాత నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది సార్, నడుము నొప్పి ఎక్కువగా ఉండి వెన్నుపూస ప్రాబ్లం అది ఉంది సార్. అయితే ఇది మా లక్ష్మణ్ గ్యానోడర్మ వాడమ్మా నీకు చాలా బాగా పనిచేస్తాను చెప్పింది సార్. నేను గ్యానోడర్మ ఒకటండి, నూనె ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, అలోవెరా ఆమ్లా వాడిదాను సార్. ఈ పెయిన్ కేమో గ్లూకోజమ్మను ఇవి వాడాను సార్. వాడితే నేను ఒకే ఒక్క గ్యానోడర్మ క్యాప్సిల్స్ 90 క్యాప్సిల్స్ నెల 15 రోజులు వాడేటప్పటికి నాకు చాలా మట్టికి థైరాయిడ్ తగ్గింది సార్. నేను ఇప్పుడు నాకు 25 ఉంది సార్. అయినప్పటికీ కూడా నేను అలా కంటిన్యూ చేస్తున్నాను సార్. నాకు గ్యానోడర్మ అంటే చాలా ఇష్టం సార్. అలాగే నాకు గ్యాస్ కూడా ఎక్కువగా ఉండేది సార్. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం కూడా లేదు సార్. నాకు ఆ మధ్యన హెల్త్ బాగోక నేను కొద్దిగా పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సి వచ్చింది సార్. అప్పుడు కూడా నేను ఒక్క ఏది కూడా పెయిన్ కిల్లర్స్ వాడేసాను కానీ సార్, అప్పుడు కూడా నాకు గ్యాస్ ప్రాబ్లం అన్నది రాలేదు సార్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా ఎక్సలెంట్ గా పనిచేసింది సార్. అలాగే నాకు వెన్ను నొప్పి, నడు నొప్పి కూడా చాలా మట్టుకు తగ్గింది సార్. అయితే నేను అప్పుడు ఒకటే అనుకున్నాను సార్, నాకు ఏదన్నా ఉంటే చెప్పమ్మా దీని గురించి, ప్రోడక్ట్ అయితే నచ్చింది నాకు, ఆయిల్ కూడా నచ్చింది, ఏదన్నా దీని గురించి వివరణ చెప్పంటే మీటింగ్ రా అమ్మా మీటింగ్ రా అంటే ఫస్ట్ టైం పెద్దాపురం మీటింగ్ జరుగుతుంది, రవికృష్ణ సార్కి నెంబర్ ఇచ్చేయండి, ఆ మీటింగ్ కి వెళ్ళమని చెప్పారండి.
నాకు ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత చాలా బాగా అర్థమైంది సారు. రవికృష్ణ సారు, రమణమ్మ గారు బాగా చెప్పారు సారు. అప్పుడు దాకా నేను చాలా గిల్టీ ఫీల్ అవుతా ఉండేదాన్ని సారు. అప్పుడు ఎప్పుడైతే నేను ఆ మీటింగ్ ఉన్నానో నాకు నిజంగా మీటింగ్లు అంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే ఒక మనిషి ఎంత అందపాతడానికి వెళ్ళిపోయినా ఒక మీటింగ్ వల్ల మనిషి ఎంత వరకు ఎదగలడో వాళ్ళు దాన్ని స్పోర్టివ్ గా తీసుకుని మనం ఎంతన్నా పైకి రావచ్చు మనం అని నాకు చాలా ఎక్సలెంట్ గా నచ్చింది సార్. ఆ రోజు డాక్టర్ సార్ కూడా మాట్లాడారు. నేను ఇది విని స్టేజ్ లో నిలబడాలని పెట్టుకున్నాను సారు. ఎందుకంటే గతంలో నేను చిన్నప్పటి నుంచి నాకు కిరాణా వ్యాపారాలు నాన్నగారిది కిరాణా వ్యాపారం సారు, మా అమ్మగారిది వేటల పను. చిన్నప్పటి నుంచి నాకు కిరాణా వ్యాపారం అలవాటు సారు. నేను 25 సంవత్సరాలు చేశాను సారు. నేను చిన్నప్పుడు చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని అండి. ఇదే కాదు నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా బిజినెస్లు చేశాను సారు. టైలరింగ్ చేసేదాన్ని, సారీ వ్యాపారం అని అదని ఇదని చాలా బిజినెస్లు చేశాను సారు. చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని. అయితే కొన్ని కొన్ని సమస్యల వల్ల మేము కొంచెం బడ్జెట్ ప్రాబ్లం వల్ల కొన్ని మా వారి బిజినెస్ వల్ల కొంచెం దెబ్బతిని సారు. చాలా మట్టికి కోల్పోయాం. అయినప్పటికీ నేను ధైర్యంగానే ఉన్నాను. కాకపోతే బంధువులు అన్నవాళ్ళు నా దృష్టిలో ఒక రామబంధువులేనండి. ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ అండి. మన బంధువులే మన మంచి కోరేవాళ్ళే మా బంధువులే నాకు పెద్ద రామబంధువుల కింద కనిపించారు సార్. అప్పుడే డిసైడ్ అయిపోయాను. నిజంగా బంధువులు అన్నవాళ్ళు ఇది బంధువులు కాదు, నచ్చితే తింటారు, మొఖమే తింటారు, వెనకాల పొడుస్తూ ఉంటారని నేను ఎంత ఎదుగుతున్నానో అంత కూడానండి నన్ను అంత కిందకి తోసేసారండి. కిందకి దింపేసేలాగా ఎవరు కొట్టలేదు, తిట్టలేదు. మాటలతో ఎంత అందపదడానికి వెళ్ళిపోవాలో అంత అందపదడానికి వెళ్ళిపోయింది సార్. నిజంగా దానివల్ల కూడా మా ఇంట్లోనే మా కుటుంబంలో కూడా చాలా కలతలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్. అయితే అప్పుడు నేను నిజం చెప్పాలంటే నేను మా వారి సపోర్ట్ కూడా అస్సలు లేదు సార్ నాకు. వాళ్ళతోటే తందానా తానని చెప్పి ఆయన కూడా అలాగే ఉండేవారు సార్. నిజంగా ఆ టైంలో ఎవరన్నా అయితే చనిపోతారు సార్. చాలా భయంకరమైన చెప్పుకోలేవు అనమాట. అంత భయంకరమైన సంఘటనలు జరిగినాయండి. కానీ నేను చనిపోకుండా ఒకే ఒకటి పెట్టుకున్నానండి. నేను అసలు ఎవరన్నా అయితే ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో మెంటల్ గానే ఫిక్స్ అయ్యి చనిపోతారండి. లేదంటారా మెంటల్ గా పిచ్చెక్కిపోతారు కానండి. నేను అది ఏం అవ్వకుండా ఆధ్యాత్మికంగాని ఒక అమ్మవారిని నమ్ముకున్నాను సార్. ఆ భగవంతుని నమ్ముకుని అమ్మ పాదాలు పట్టుకుని నేను అలా మంత్ర సాధన చేస్తూ ఎవరెన్నన్నా కానండి నేను ధైర్యంగా నేను నిలబడండి. మ్యారేజ్ అయితే ఒక ఒంటరితనం పోద్ది, తోడు ఉంటదంటారు. ఒక ఆడపిల్లకి రక్షణ ఎలా ఉంటుంది సార్? పుట్టింట్లో తల్లిదండ్రి రక్షణలో ఉంటదండి. పెళ్ళి అయిన తర్వాత భర్త చేతిలో పెడతారు. కానీ అప్పుడు దాకా ఎంతో డబ్బు ఎంతో అష్టైశ్వర్యాలతో అసలు కొరత అంటే ఏటో కరువు అంటే ఏటో తెలియకుండా కన్నీళ్ళు అంటే ఏటో తెలియకుండా ఎంతో లగ్జరీగా జీవించి నేను ఒక పెళ్ళనే మాటలో సార్ నా మాట వినబడుతుందండి? వినబడుతుంది మేడం, కంటిన్యూ చేయండి. వినబడుతుంది మేడం గారు. ఇప్పుడు దాని మీద అండి సార్ నాకు ఎప్పుడైతే పడ్డానో అప్పుడు దాకా నేను 100 మందిలో మసిలిదాన్ని అండి. మా కుటుంబం పెద్ద ఫ్యామిలీ సార్. అలాంటిది పెళ్ళైపోతుందంటే ఒంటరితనం అన్నది అప్పుడు తెలిసింది సార్. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే కానీ ఆ ఒంటరితనాన్ని కూడా నేను అలాగే లాక్కొని వచ్చి సార్ మా వారు కూడా నాకు సంబంధం లేనట్టుగా వదిలేసారు. అలాంటి టైంలో కూడా సార్ నేను ఇంకా నిలబడని చెప్పి అలా నిలబడి సార్ నేను నిలబెట్టుకు వచ్చాను. కాకపోతే భగవంతుడి దయ వల్ల నేను ఏది చేయకుండా ధైర్యంగా నిలబడి పోరాడి వచ్చాను సార్. ఆ తర్వాత కొన్నాళ్ళు మా వారు ఎక్స్పైర్ అయ్యారు సార్. నేను మా ఇద్దరు పిల్లలకి మ్యారేజ్ చేశాను. నేను ఇప్పుడైతే ఒంటరిగా ఉన్నాను సార్. మా మదర్ ఉండేవారు దాకా తోడుగాని మా మదర్ ఎక్స్పైర్ అయ్యారండి. నాకు ఇంకా పుట్టినూరులో మా అమ్మగారి కోసం నేను 4 years వేటలపాలెంలో ఉండవలసి వచ్చింది సార్. తర్వాత మదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత చూడండి పూలు అమ్మించాట కట్టెలు అమ్మించాట పూలు అమ్మలేమని ఇంకా అక్కడ ఉండకూడదు. ఈ రోజుల్లో మనిషి కన్నా మానవత్వానికి కన్నా మనీకి విలువ ఎక్కువ కదా సార్. మనీ లేని చోట బతకూడదు, దగ్గర వాళ్ళ దగ్గర సరే ఉండకూడదు, వాల్యూ ఉండదు, మనకి ఎక్కడే తీరుకుందో అక్కడే ఉండాలని చెప్పి సార్ మళ్ళీ నా ప్లేస్ లోకి నేను కాకినాడ వచ్చేసాను సార్. కానీ నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంది సార్. నేను ఆ ఫ్రెండ్ సర్కిల్ లోనే వచ్చి ధైర్యంగా నిలబడాలి, బ్రతకాలని చెప్పేసి నాకు ఈ వెస్టేజ్ అన్నది నేను ఆ రోజు ఫస్ట్ కుంటే పెద్దాపురంలో మీటింగ్ లో విన్నానండి. అప్పుడే నిర్ణయించుకున్నాను సార్. నిజంగా వెస్టేజ్ నేను కూడా తర్వాత నాకు హెల్త్ కూడా చాలా బాగా క్యూర్ అయింది సార్. నాకు థైరాయిడ్ తగ్గడం, నాకు బ్యాక్ పెయిన్ తగ్గడం. నేను అసలు సార్ ఏమన్నారంటే నువ్వు ప్రయాణాలు పనిచేయమమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లోనే బెడ్ రెస్ట్ మీద తీసుకోవాలి, జస్ట్ మీ మట్టికి ఒక అర గ్లాస్ వండుకొని తింటాం తప్ప మీరు దేనికి పనికిరారని చెప్పేశారు సార్. అలాంటి పరిస్థితిలో ఉన్నాను. అయినప్పటికీ నేను ఈ మందులు వాడి నేను ఎలాగన్నా గెలవాలి, బతకాలి, ఆరోగ్యంగా ఉండాలని పెట్టుకున్నాను సార్.
నాకు ముందుగా వెస్టేజ్ లో నచ్చింది ఏంటంటే ముందు హెల్త్ కూరైందండి చాలా బాగా. నాకు అప్పుడు అనుకున్నానండి, ఓహో నా ఆరోగ్యం చాలా బాగా క్యూర్ అయింది. తర్వాత ఇందులో ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఉందన్నారు. అంటే ఒక ఆడది బయటకు వచ్చి కూడా ఎంత స్వతంత్రంగా బతకగలదు అనమాట. అంటే మనం ఎస్టేజ్ని గట్టిగా పట్టుకుంటే ఇందులో నిలబడే మనం ఇది ఉందన్నమాట. ఎంతనో ఉంది, మనం నిలదొక్కుకోవాలని చెప్పి అప్పుడే నిలబెట్టుకున్నాను సారు. అప్పుడే నిర్ణయించుకున్నాను సారు, ఇంకా అక్కడ ఉండకూడదని చెప్పేసి, పుట్టూరులో ఉండకూడదని చెప్పేసి నేను కాకినాడ వచ్చేసాను సారు. వచ్చేసి నేను ఒంటరిగా బతుకుతున్నాను సారు, ధైర్యంగానే బతుకుతున్నాను. నేను ఎలాగన్నా విస్టేజ్ లో సాధించాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలని నాకు తెలుసున్నంతట్లో నేను ప్రతి ఒక్కరికి దీని గురించి అందరికీ చెప్తున్నాను సారు. నేను వాడాను, మీరు వాడండి, నాకు ఆరోగ్యాన్ని పొందాను, మీరు వాడతారని చెప్పాను సార్. ఫస్ట్ అయితే ఎవరు నిరాకరించారు సార్. తర్వాత ఒకటే అన్నారండి అందరూ, సార్ మాకు ఈ మందుల మీద నమ్మకం లేదు, ఈ ప్రోడక్ట్ మాకు నమ్మకం లేదు, కానీ మేడం మీరంటే మాకు మీ మాట మీద నమ్మకం ఉంది కాబట్టి మీ మాట మీద నమ్మకంతో మేము వాడతామని చెప్పారు సార్. అలాగే వాడారు సార్. వాడిన తర్వాత అందరికి ఇచ్చానండి, పేస్ట్లు ఇచ్చానండి, నీమ్ సోపులు ఇచ్చాను, ఆయిల్ ఇచ్చాను, ఆ మామూలుగా గ్యాస్ ప్రాబ్లంకి ఇచ్చానండి, అందరికీ చెప్పాను మేడం. అందరూ కూడా చాలా బాగున్నాయి అన్నారండి. మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారండి, చక్రవేణి గారని, ఆవిడ కూడా నేను మా గుళ్ళో పారాయణాలు 4-5 సార్లు చెప్పానండి. ఆవిడకి హెల్త్ బాగాలేదండి అసలు. నేను చెప్తేనే వద్దండి నేను మందులు వాడుతున్నానండి అన్నారు. మందులు వాడినా కానీ ఇది వాడండి అంటే అసలు ఆవిడ నిరాకరించేసారండి. 3 సార్లు వెళ్తే 3 సార్లు కూడా వద్దు నో అనేసారండి. నేను ఒకనాడు వెళ్ళి మీరు అలా కాదండి, నా మాట ఇన్ని, నా మీద మీకు నమ్మకం ఉంది కదా అంటే ఉన్నదండి అన్నారు. మా సార్ని తీసుకొస్తానండి, ఒక్కసారి వాడి చూడండి, నచ్చితే మీరు వాడండి, లేకపోతే లేదు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో ఆ తర్వాత మీరు అంత క్లియర్ అవుతారు, ఒకసారి చూడండి అని నేను చెప్తే నిజంగానే ఆవిడకి మా రవితేజ సార్ రావడం, వాళ్ళ ఇంట్లో మీటింగ్ చేయడం జరగడం, ఆవిడ మందులు వాడతాం నమ్మకం కుదురుతాం. ఒకప్పుడు ఎలా ఉండేవారు అంటే ఆవిడ పైకి లెగిసే పరిస్థితిలో లేరండి. ఒక అలా గుమ్మం కాడికి కూర్చుని ఎవరితోటి కూడా మాట్లాడేవారు కదా, అలా ఉండి మనిషి, తల్లో కంతి ఉన్న మనిషి ఈ రోజు అండి మన మందుల వల్ల ఆవిడ చాలా క్యూర్ అయ్యారండి. తల్లో ఆవిడ కంతి క్యూర్ అయింది, ఆవిడ హెల్త్ బాగుపడ్డదండి. ఆవిడ కిల్లాయిలు, నూనె, ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా ఇవన్నీ ఇచ్చామండి, చాలా బాగా పనిచేసింది. ఇప్పుడు నా కింద ఆవిడ ఈ ఐడియా తీసుకుని నా కింద నాతో పాటు ఫీల్డ్ వర్క్ చేస్తున్నారండి ఆవిడ. అలాగే నా కింద జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా మంది నాకు ఇందు మీద నమ్మకం లేదు, నీ మీద నమ్మకంతో మీకు చేస్తామని చెప్పి ఐడియా వేసారు సార్. అలాగే చాలా మందికి కూడా నేను మందులు ఇచ్చానండి. ఇలాగే మా బాబాయ్ గారు అని ఆయన ఒక ఆయన ఉన్నారు, ఆయన వెటర్నరీ డాక్టర్ అండి, ఆల్రెడీ రిటైర్ అయిపోయారు. ఆయనకి 85 అండి. అయితే ఆయన బాబాయ్ గారు ఇలా వాడండి పేస్టులు సబ్బులు అంటే ఏం వద్దమ్మా మాకు ఆల్రెడీ తెచ్చేస్తారన్నారు. వాళ్ళ అబ్బాయి ఎంబీబీఎస్ డాక్టర్ అండి. వాళ్ళందరికీ ప్రొఫెసర్ అన్నమాట కాలేజీలో. అబ్బాయి ఒకనాడు పట్టుకెళ్ళండి బాబాయ్ గారు, మీరు డబ్బులు ఇవ్వద్దు, తర్వాత ఇద్దరు కానీ వాడి చూడండి అని ఆయిల్ ఇస్తే వాళ్ళ అబ్బాయి వాళ్ళు తీసేసి అందరూ తిట్టారటండి. ఎందుకు నాన్న ఇలాగే చెప్తారు, ఆయిల్ అంత రేటు తక్కువకి వచ్చింది, 540 రూపాయలు పెట్టుకున్నాం, అన్ని ఒకటే, మనం వాడేది ఆయిలే కదా, వద్దు రైస్ బ్రాండ్ ఆయిల్ అని చెప్పారట. పోలేరా తెచ్చాను, అమ్మాయి ఇచ్చింది, సో వాడి చూడండి అని చెప్పంటే ముందు దెబ్బలాడారటండి. తర్వాత వాడిన తర్వాత వాళ్ళకి మార్పు వచ్చిందటండి, నచ్చిందటండి. పర్వాలేదు 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 అన్నారట, కానీ నిజం ఒప్పుకోలేదటండి. అయితే అప్పుడు ఈయన దెబ్బలాడి వాడి చూడండి అంటే వాళ్ళ అమ్మాయి గట్ట నాన్న చాలా బాగుంది, ఇదే తీసుకురండి అన్నారటండి. అప్పటి నుంచి బాబాయ్ గారు నా దగ్గర ప్రతి నెల 6 నీమ్ సోములు, రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవెరా, ఆయనకి గ్యాస్ ప్రాబ్లం ఉందంటే అలోవెరా, ఆమ్లా కూడా ఇచ్చాను సార్. నాకు తెలిసినంతట్లో ప్రతి ఒక్కరికి నేను ఇందులో నిలబడాలి, చెయ్యాలని ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నానండి. భగవంతుడు అంటే మీకు ఆ దేవుడికి వాళ్ళకి ఇష్టమే ఎవరున్నారో ఇష్టదేవాన్ని బట్టి నేను చెప్తున్నానండి. ఇందులో నేను వాడాను, ఆరోగ్యం పొందానండి, మీరు వాడండి, మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మీకు నమ్మకం ఉంటేనే వాడండి, లేకపోతే లేదు. అంటే ఒకటే మాట అంటున్నారు అందరూ. ఎందుకంటే నాకు మీరంటే గురండి, మీ మాట అంటే గురి, మాట మీద తీసుకుంటున్నామండి, వాడితే తీసుకుంటాం లేండి అన్నారు. అలాగే అన్న వాళ్ళు అందరూనండి నాకు ఎంత ఐడియా వేసుకున్నారో నన్ను చాలాగా ప్రోత్సహించి తీసుకుంటున్నారు సారు. చాలా బాగా బెనిఫిట్ అయితే వచ్చిందండి. ఒక ఆవిడ మాకు రైస్ బ్రాండ్ ఆయిల్ వాడినాక ఆవిడ నాకు పెద్ద క్లాస్ పీకారండి. బయట 160కి వస్తుంటే మీరు 540 ఏంటమ్మా, 540 రూపాయలు అంటే చాలా ఖరీదు కదా, మేము వాడేది తౌడు ఆయిలే కదా, మీరు వాడేది తౌడు ఆయిలే కదా అని చెప్పేసి అన్నారండి. అంటే లేదు సారా, ఇది చాలా చాలా ఎక్సలెంట్ అండి, ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ నెంబర్ 1 ఆయిల్ ఇది, దీనివల్ల మీకు గుండె జబ్బులు నివారిస్తుందండి, జీర్ణ వ్యవస్థ కూడా మీకు జీర్ణ సమస్యలు కూడా నివారిస్తుంది, క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుందండి, ఆ మీకు ఎముకలు దంతాలు చాలా బలంగా ఉంటాయండి, మీకున్న సమస్యలు అన్ని తగ్గుతాయండి, చర్మ సౌందర్యం, ఆయనకి చర్మం స్కిన్ ఎలర్జీ కూడా ఉందండి.
వద్దన్నారండి. అలా కాదండి, మీ నాడీ వ్యవస్థ పనిచేస్తుంది. మీరు బలహీనంగా ఉన్నారు కదా, బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా బలంగా ఆరోగ్యంగా ఉంటారండి అని చెప్పేసి అన్నాను సారు. అంటే తీసుకున్నారండి. వాడి చాలా బాగుందమ్మా అనేసి అండి. ప్రతి నెల కంటిన్యూగా నా దగ్గర రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకుంటున్నారు సారు. చాలా బాగుంది సారు. నాకైతే మాత్రం ఒకటండి సారు, ఎవరు ఎన్ని చెప్పినా నేను మనస్ఫూర్తిగా నేను వెస్టేజ్ని నమ్మాను సారు. నాకు వెస్టేజ్ అన్నది నా ప్రాణం కింద నేను చేస్తున్నాను సారు. అలాగే నేను ఏ మీటింగ్ కూడా మిస్ అవ్వకూడదు అనుకున్నాను సారు. ఎందుకంటే నన్ను నేను మోట్ చేసుకుంటున్నానండి. నాకు మీటింగ్ల వల్ల చాలా బలం ఉత్సాహం వస్తుందండి. నాకు నిజంగా పెద్దగా చదువుకోలేదు సార్, నేను చదువుకున్నది 9th క్లాసే. అయినప్పటికీ నేను ఈ సబ్జెక్ట్ని తెలుసుకోవాలి, నేను ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని నేను అనుకున్న డ్రీమ్. నేను ముందుకెళ్ళి నేను ఒంటరిదాన్ని కాదు, ఎవరన్నా ఒక తోడున్నారంటే ఇప్పుడు ప్రతి ఇంట్లోనే నీ డబ్బులు ఉంటాయో లేదో తెలియదు, కానీ ప్రతి ఇంట్లోనే జబ్బులు ఉన్నాయి సార్. ప్రతి జబ్బు లేని మనిషి లేడు. కానీ చెప్పడానికి కొంచెం కష్టపడవలసి వస్తుంది సార్. ఫీల్డ్ వర్క్ లో కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. 100 మంది చెప్తుంటే నిజంగా 20 మంది రావడం కష్టం అవుతుందండి. అయినప్పటికీ పట్టుబిడ్డలు విక్రమార్కుడిలాగా నేను అలాగే ప్రయత్నం చేస్తున్నాను సార్. నేను ఎలాగన్నా తిరగాలి, దీంట్లో ఎలాగన్నా నిలబడాలి అని చెప్పేసి నేను ఆరోగ్యంగా ఉన్నాను, ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను పట్టుదలతో శ్రమను కూడా కాకుండా అండి, శ్రమ అనుకోకుండా నేను దీంట్లో నా సాయశక్తిలో కష్టపడుతున్నాను సార్. కష్టపడి దీన్ని ప్రోడక్ట్ని ప్రతి ఒక్కరికి నేను దీని గురించి చెప్తున్నాను సార్. వాళ్ళందరినీ ఒప్పించి వాడిస్తున్నాను సార్. కాకపోతే ఇందులో వెస్టేజ్ అంటే మాత్రం నాకు ఇష్టం కాబట్టి ఇష్టంగానే చేస్తున్నాను సార్. నేను ఎవరి బలవంతం మీద కాదు, నాకు ఇది పూర్తిగా నచ్చిందండి. నిజంగా గౌతమ్ బాలి సార్కి చాలా చాలా హ్యాట్సాప్, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎన్నో కంపెనీలు వస్తున్నాయి సార్, ఎన్నో వస్తున్నాయి, కానీ ఇందులోని క్వాలిటీ లేదు సార్. కానీ బయట దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ఎంత తేడా ఉందంటే, మనకి హెల్త్ పొందుతున్నాం అంటే ఆరోగ్యాన్ని పొందుతున్నాం, ఇటు ఆదాయాన్ని పొందుతున్నాం. నిజంగా ఈ రోజు ఎంతమంది జీవితాలు నిలబెట్టి ఎంతమంది బాగుపడ్డారంటే గౌతమ్ బాలి సార్ అండి. ఇదంతా వెస్టేజ్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. వెస్టేజ్ లో నిలబడాలి, నిలదొక్కాలి. ఫస్ట్ లో మాత్రం నాకు తెలిసింది ఒకటే అండి, ఫస్ట్ లో నీ ఓర్పుతో సహనంతో కష్టపడి నిలదొక్కుంటే మనం సక్సెస్ అవుతామని మాత్రం నాకు తెలిసింది సార్. అందుకనే నాకు ఇందులోని విసుగు విరమమ లేకుండా ఓర్పుతో సహనంతో కొంచెం లేట్ అయినా సరే నిలదొక్కుని జాగ్రత్తగా చేస్తే ఎంతో బీబీ మేడం లాంటి వాళ్ళు ఎంతో మంది చేసిన వాళ్ళు మనం చేయలేమా, నేను ఎన్నో చేశాను, అలాంటిది మనం ఎందుకు చేయలేము, నేను చేస్తానని కసితో పెట్టుకున్నాను సార్. నేను అలా కసితో ఉండి ఎలాగన్నా నిలబడాలి, ఇందులో నిలదొక్కుని నేనేంటో నిరూపించుకోవాలనుకున్నాను సార్. నిజానికి ఒకప్పుడు నేను ఎన్నో వ్యాపారాలు చేశాను, నాకంటూ చెయ్యూత ఇచ్చిన వాళ్ళు కానీ హెల్ప్ చేసేవాళ్ళు కానీ కనీసం నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు అని ఎవరు మోటివేట్ చేసిన వాళ్ళు కూడా లేరండి. నేను ఎన్నో సార్లు మా వారిని అడిగేదాన్ని, ఏమండి మీరు నాకేం చెయ్యొద్దు, నేను ఉన్నానని ఒక ధైర్యాన్ని ఇవ్వండి అంటే ఒక పొరపాటును కూడా ఇచ్చేవారు. సరదా కన్నా అనండి అంటే ఒక్కసారైనా ఇచ్చేవారు కాదు. కానండి ఇప్పుడు నాకు ఎంత బలంగా ఉందంటే సార్, నిజంగా తునికి నాకు ఏం అవినావ సంబంధం ఉందో తెలియదు కానీ సార్, అసలు తుని అంటే నాకు తెలియదు. కానీ తునిలో మీలాంటి సార్లు అందరినీ చూసి, మన డాక్టర్ దర్బాబు సార్ని, రవికృష్ణ సార్ను, రవితేజ్ సార్, భూపా సార్, మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత అప్పుడు అనుకున్నాను, ఇదంతా నా కుటుంబం, నా పరివారం. వెస్టేజ్ అంటే ఇది కుటుంబం లాంటిది, అందరి సోదరభావంతో అంతా మన కుటుంబం ఇది. ప్రతి ఒక్కరిని ఒకరికొకరు సపోర్ట్ చేసి మీ అందరి మాటలు కూడా చాలా ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాయంటే సార్, రవికృష్ణ సార్ కానీ నా రవితేజ్ సార్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మోటివేట్ చేసి, నిజంగా ఈ రోజు నాలో ఎంత కసి పట్టుదల పెరిగిందంటే మీ అందరి మాటల వల్ల, నేను మీటింగుల వల్ల, మీ అందరు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఈ రోజు ఇంతవరకు నిలబడగలిగాను సార్. జీవితంలో ఇంకా ఇంకా ముందుకు రావాలని, నేను అనుకున్న లక్ష్యానికి నెరవేరాలని నేను కోరుకుంటున్నాను సార్. నేను ఏమన్నా తప్పులు మాట్లాడుంటే ఫస్ట్ టైం క్షమించండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క డ్రీమ్ మేడం? సార్ నేను ఈ డిసెంబర్ 1 కల్లా నేను బ్రాంజ్ అవ్వాలనుకుంటున్నాను సార్. బ్రాంజ్ అవుతానని నమ్మకం సార్. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా మీరు అవుతారండి. మీ యొక్క డెడికేషన్ అనేది సూపర్ మేడం. సో తప్పకుండా ఒక బీబీ మేడం అంత స్థాయికి మీరు ఖచ్చితంగా అవుతారు మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం ఎంబీ లక్ష్మి గారు, ఇంకా ఎవరైనా ఉన్నారా మేడం? సో లీడర్స్ 1 minute అండి. మేబీ మేడం లెఫ్ట్ అయినట్టున్నారండి. సో థ్యాంక్ యూ ఎంబీ లక్ష్మి గారు అండ్ టీమ్. సో ఈరోజు అయితే మంచి సెషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో నిజంగా లీడర్స్
సో ఈరోజు చెప్పిన వాళ్ళలో మన ఎంబి లక్ష్మి గారు కానీ పివి లక్ష్మి గారి సో వీళ్ళ యొక్క స్టోరీస్ అనేవి డిఫరెంట్ అండి. జనరల్గా మనం వెస్టేజ్ బిజినెస్ ఒక లేడీ బయటికి వెళ్ళి చేస్తుందంటే మనం చేస్తుంది అనుకుంటాం, కానీ వాళ్ళ యొక్క వాళ్ళు చేస్తున్న వెనక అనేది చాలా కష్టం అనేది ఉంటుందండి. సో చాలా కంట్రోల్ కండిషన్లో వీళ్ళు బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది. సో నిజంగా వీళ్ళ యొక్క జర్నీ అనేది మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో చాలామంది లేడీస్ అనేవాళ్ళు చేస్తున్నారండి. మన సైట్ టీంలో కానీ మన ఈవెన్ రమణమ్మ మేడం గారు అని ఇలా ప్రతి ఒక్కరు జనరల్గా ఏంటంటే మనం లేడీస్ చేస్తూనే ఉంటాం, కానీ ప్రతి లేడీ వెనక ఒక స్టోరీ అనేది ఉంటుందండి. ఆ స్టోరీ అనేది తెలిస్తే మిగతా వాళ్ళు ఈ బిజినెస్ అనేది వదలరండి. సో ఈరోజు నిజంగా టెస్టిమనీలు అయితే ఎక్సలెంట్ అండి. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి ఎంటైర్ టీమ్కి. సో లీడర్స్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుందామండి. ముందుగా రమణమ్మ మేడం గారు ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ మేడం. రమణమ్మ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ రమణమ్మ తుని నుంచి మాట్లాడుతున్నాను. మేడం ఈరోజు చెప్పినటువంటి ఎన్వి లక్ష్మి మేడం కానీ పివి లక్ష్మి మేడం కానీ చాలా అసలు నిజంగా చాలా అద్భుతంగా మీ యొక్క టెస్టిమోనీస్ మీరు ఫీల్డ్లో ఇచ్చేటువంటి ప్రొడక్ట్ యొక్క డెమోస్ కానీ రిజల్ట్స్ కానీ చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేది చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఎలా ఉన్నాము అంటే అది మన ప్రయత్నం మన కష్టంతో పాటు మన కంపెనీ యొక్క ప్రొడక్ట్లో ఉండే వాల్యూస్ అండి. వాటి వలనే ఈరోజు మనం ఇంత గొప్పగా ఇంత హుందాగా మనం ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. అలాంటి గొప్ప ప్రొడక్ట్ని పరిచయం చేసినటువంటి గౌతమ్ బాలి గారికి నేనైతే శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. అంత గొప్ప ప్రొడక్ట్ ఈరోజు ఇంత ఆరోగ్యంగా నేనున్నానన్న దానికి కారణం మన ప్రొడక్టే. ఈరోజు మీరు చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా ఇప్పుడు మన భూపతి సార్ చెప్పినట్టు లేడీస్ ఇంటి నుంచి బయటకు వచ్చి బిజినెస్ చేయడం అంటే అటు వంటింట్లో పనులు చేసుకోవాలి, అలాగే ఒకవేళ ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా అవి చూసుకోవాలి. దాంతోపాటు మన వెస్టేజ్ని టేకప్ చేయాలి. అంటే ప్రతి స్త్రీ వెనుక ఒక స్టోరీ ఉంటుందండి. ఆ స్టోరీ అనేది ఈరోజు మన మేడం గారు పివి లక్ష్మి మేడం గారు చాలా చాలా హ్యాపీగా చాలా ఒక ఫైర్తో ఒక పుస్తకం చూసి కానీ లేదనుకుంటే తడబడకుండా ఇంత ధైర్యంగా ఇంత హ్యాపీగా చెప్పగలుగుతున్నారంటే అంత గొప్పగా ప్రొడక్ట్ అని నమ్మారు. ఆమెను నమ్మి ఎంతో మంది ఈరోజు ప్రొడక్ట్ను వాడి రిజల్ట్ అనేది తీసుకొని ఐడియాలు తీసుకొని ముందుకు రావడం జరుగుతుంది. అంటే ఏదైనా మేడం నమ్మకంతో వాడారు, మేడం నమ్మకాన్ని బట్టి ఎదుటిన్న వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి గొప్ప ప్రొడక్ట్ని మీరందరూ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. అంటే ఒక బీబీ మేడం లాగా మీరు కూడా చక్కగా మంచి ఇన్కమ్ తీసుకొని మీలాంటి ఎంతో మంది లేడీస్కి మంచి ఉపయోగపడొచ్చు. మీరు ఒక అద్భుతమైన ఒక పాయింట్ చెప్పారు మేడం. ఆ పాయింట్ ఏంటంటే నేను ఇంతవరకు ఎన్నో బిజినెస్లు చేశాను, ఏ ఒక్కరు కూడా నేనున్నాను అని ధైర్యానికి కానీ ఒక సపోర్ట్ అనేది లేదు. కానీ ఈరోజు నాకు ఈ వెస్టీజ్ అనే బిజినెస్లో ఎంతో మంది సపోర్ట్ చేస్తున్నారు. నా అప్లైన్స్ లైఫ్ లైన్స్ ఎవరైనా కావచ్చు. ఇది మాత్రం నేను ఎప్పటికీ వదలని చాలా అద్భుతం మేడం. మీ అంటే ఈరోజు చెప్పినటువంటి మీరిద్దరూ కూడా మీ యొక్క టెస్టిమోనీస్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క డ్రీమ్స్ మీ యొక్క గోల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి. నెరవేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అలాగే మన అప్లైన్స్ లైఫ్ లైన్స్ ఈ జూమ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరి డ్రీమ్స్ నా డ్రీమ్స్ అందరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవితేజ గారు మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సూపర్ మేడమ్స్ పివి లక్ష్మి గారు అండ్ ఎంవి లక్ష్మి గారు మీ యొక్క టెస్టిమోనీ కానీ జర్నీ సో సార్ లెఫ్ట్ అవ్వడం జరిగిందండి. సో లీడర్స్ ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో ఈరోజైతే అంత ఎక్సలెంట్ టెస్టిమోనీ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కృపావతి గారికి వచ్చిన టెస్టిమోనీ కీలవాతం కానీ సో ప్రతి ఒక్క టెస్టిమోనీ అనేది ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఈరోజు సెషన్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది. సో ఎవరైనా 2 or 3 మెంబర్స్ ఈరోజు సెషన్ ఏ విధంగా ఉపయోగపడింది లేదా
సో లీడర్స్ మీద ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. గుడ్ మార్నింగ్ మేడం, అరుణ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భూపతి గారు. గుడ్ మార్నింగ్ రవితేజ గారు. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ లక్ష్ములు, మహాలక్ష్ములు అండి. చాలా ఎక్సలెంట్ టెస్టిమోనీలు అండి. మీ రిజల్ట్లు టెస్టిమోనీలు ఏంటంటే నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. మేడం గారైతే, ఎంవి లక్ష్మి గారు అయితే వాడిన తర్వాతే చెప్పండి, డబ్బులు ఇవ్వండి అని అంటున్నారు. అది అయితే నాకు కూడా నచ్చింది. నేను కూడా అలాగే చేస్తుంటాను అనిపిస్తుంది ఎక్కువ భాగం. ఉమ్, ఇంకా ఆడవాళ్ళంటే మరి ఇంట్లో ఉండి బయటికి వెళ్లకుండా చేసుకొని మనకు మనం నిరూపించుకొని మన ఆరోగ్యం మన చేతిలో పెట్టుకొని ఎదుటి వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఆదాన్ని కూడా ఇచ్చే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ నిర్మించారండి గౌతమ్ బాలి సార్ గారికి. నిజంగా పాదాభివందనాలండి. ఇది మన వరకు వచ్చిందంటే మనం పట్టుకొని మనం నిరూపించుకుంటూ ఎదుటి వాళ్ళకి కూడా 1-4 సార్లు చెప్పి అందరినీ ఒప్పించి ప్రోడక్ట్ ఇచ్చి ముందుకు వెళ్తున్నారండి. చాలా చాలా ఎక్సలెంట్ అండి. అలాగే పివి లక్ష్మి గారు కూడా ఎక్సలెంట్ రిజల్ట్లు అండి. అన్నీను టెస్టిమోనీలు అనేవి. మేడం గారి లైఫ్ కూడా చాలా పట్టుదలతో ముందుకు వెళ్తున్నారండి. పట్టుదలే కావాలండి దీనికైతేను. ఎవరు వచ్చినా రాకపోయినా మనకి వెస్టేజ్ కుటుంబం అనేది ఉంది అనేది చెప్పారు చూడండి. అది కూడా చాలా అద్భుతమైన మాట. చాలా చాలా ఎక్సలెంట్ గా ధైర్యంగా తీసుకొని ముందుకు వెళ్తున్నందుకు చాలా చాలా కంగ్రాచులేషన్స్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలండి. అలాగే మా డ్రీమ్స్, మన ఎంటైర్ వెస్టేజీ ఫ్యామిలీ డ్రీమ్స్ అందరికీ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన భూపతి సార్ గారికి థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్, రామంజనేయ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. ఈవేళ అయితే టెస్టిమోనియల్ గురించి మేడమ్స్ చెప్పిన కొంచెం చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. వాళ్ళు ఇచ్చిన టెస్టిమోనీలు, వాళ్ళు పొందిన రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. వీళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నదాన్ని మనకి క్లియర్ కట్గా ఉంది సార్. అలాగే చాలా బాగా చెప్పారు సార్. త్వరలోనే వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో థ్యాంక్ యూ ఎంబి లక్ష్మి గారు, అదేవిధంగా పివి లక్ష్మి గారు, కృపావతి గారు. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. సో లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో అందరూ కూడా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ మేడం.